నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఎంతో కొంత వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మనం గత కొన్ని వీడియోలుగా మహర్దశలు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, ఆ గ్రహాలు ఏ ఏ కారకత్వం వహిస్తాయి, ఇవన్నీ తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనకి 10th క్లాస్ ఇది అనేది ఒక మెట్టు లాంటిది. దీని తర్వాత ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఒక స్టెప్పింగ్ స్టోన్. దీని తర్వాత మనం వేసే అడుగు మన భవిష్యత్తుని దిశానిర్దేశం చేస్తుంది. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, అలాగే దీని తర్వాత డిగ్రీలో ఎటు వెళ్ళాలి. ఇప్పుడు ఒక తమ్మునూలు అయిపోయింది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, తర్వాత బీటెక్, తర్వాత సాఫ్ట్వేర్. ఇది ఒక లైన్ ఒక 15-20 ఇయర్స్ నుంచి నడుస్తోంది. కాబట్టి ఇంజనీరింగ్ ఒక్కటే ఉపాధి కాదు. ఇప్పుడు మీరు బీటెక్ చదవండి, ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా వారు సాఫ్ట్వేర్ వైపే వెళ్తున్నారు. ఇంకా ఏమిటి ఉపయోగం? వారు కోర్ తీసుకుని ఏం లాభం? సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా తీసుకుని సిఎస్సి చేసిన వాళ్ళు, ఈసీ చేసిన వాళ్ళు అటే వస్తారు. ఇక కొత్తగా చాలా వచ్చాయి. ఏ అని, ఇంకా రకరకాలైనవని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని, ఇట్లా రకరకాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఒకటికి 2 సార్లు దాని మీద మనం ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్తే బాగుంటుంది, ఎటువైపు ఆపర్చునిటీస్ బాగున్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, అంతా గంపగుత్తుగా ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోయి సంవత్సరానికి 5-6 లక్షల మంది, 10 లక్షల మంది వస్తున్నారు అంటే ఒక్కొక్క స్టేట్లో, మనకి చెప్పుకున్న 2 స్టేట్లలోనే, ఇండియా మొత్తం మీద మరి ఎంతమంది వస్తారు, అసలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎంత ఉపాధి ఉంది దాంట్లో అనేది మనం కూడా ఆలోచించుకోవాలి. అలాగే బలవంతంగా తల్లిదండ్రులు కూడా రుద్దకూడదు. వాడు ఎటు వెళ్తాడు, ఏం చేస్తాడని. కొంతమంది చూడండి, చదివేది ఒకటి, వాడు చేసే ఉద్యోగం ఒకటి, తర్వాత మళ్ళీ మారుతూ ఉంటారు. సరే, ఇదంతా వారి పూర్వజన్మ సుకృతంగా వారు చేసే ఉద్యోగాలు, వచ్చే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒకటికి 2 సార్లు మనము విద్యార్థిని కూర్చోబెట్టి, అలాగే వారి మాస్టర్లతో మాట్లాడి వీడు ఎటువైపు వెళ్తే బాగుంటుంది, అలాగే తల్లిదండ్రులు కూడా చూసుకొని, అలాగే మన ఇంటి జ్యోతిష్యుడిని కూడా ఒకసారి సంప్రదించి మీరు ఎటు వెళ్తే బాగుంటుంది, ఏ ఉద్యోగాల వైపు వెళ్తే బాగుంటుంది. మనకి ఎన్ని రకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి, చాలా రకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి. సిఏ, ఇంజనీరింగ్, డాక్టరు, కొంతమంది టీచింగ్ సైడ్ వెళ్తారు, కొంతమంది బ్యాంకింగ్ సెక్టర్స్కి పనిచేస్తుంటారు, కొంతమంది సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉంటారు, కొంతమంది కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్తారు, కొంతమంది ఓన్గా బిజినెస్ పెట్టుకుంటారు, కొంతమంది ఆస్ట్రాలజీ వైపు వెళ్తారు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ అసలు తెలుసుకుని వీడు ఏ రంగంలో వెళ్తే బాగుంటుంది, ఏ రంగం వైపు వీడు రాణిస్తాడు అనే విషయాన్ని తెలుసుకోవటం అనేది ఎంతైనా మంచిది. సో దాని తర్వాత వారు ముందుకు ఎటు వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళి చదువుకుంటారా, ఇక్కడే ఉంటారా, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి. కొంతమంది యాక్టింగ్ వైపు ఉంటారు, కొంతమంది యానిమేషన్స్ వైపు ఉంటారు, కొంతమంది కంప్యూటర్ రంగాల వైపు ఉంటారు. కాబట్టి కొంత 10th అయిపోయిన తర్వాత మనం తెలుసుకుని వారిని ఆ విధంగా గైడెన్స్ కనుక మనం ఇవ్వగలిగితే వారికి ఎంతైనా బాగుంటుంది అని చెప్పదగ్గ సూచన. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ మన ఉన్న ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులవి పిల్లల మీద రుద్దకుండా, రేపు వాడు మళ్ళీ నువ్వు చెప్పావని, నేను చదివానని, మననని ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇవాళ ఇంజనీరింగ్ చూడండి 10-15 లక్షలు అవుతుంది. ఒక ఇంకా పెద్ద యూనివర్సిటీల్లో చదవాలంటే 20 లక్షలు ఉంది. తర్వాత విదేశాల్లో ఇంకా ఎక్కువ. కాబట్టి ఒకటికి 2 సార్లు మనము పరిశీలించుకుని చదివేవాడిని అడిగి, అలాగే చుట్టుపక్కల వాళ్ళని, ఆ రంగాల్లో ఉన్న వాళ్ళని, ఉద్యోగ అవకాశాలు కనుక్కుని, అలాగే కొంత జ్యోతిష్య సంప్రదించినట్టయితే, అందరూ నా దగ్గరికే రావాలని కాదు కదా చెప్పేది. మీ ఊళ్ళల్లో, మీ ఇంటి దగ్గర, మీ ఇంటికి ఒక పురోహితుడు, జ్యోతిష్యుడు ఉంటారు. కాబట్టి వాళ్ళని సంప్రదించి ఏ రంగాల వైపు వెళ్తే బాగుంటుంది, ఇతను సిఏ చేస్తే బాగుంటుందా, డాక్టర్ చేస్తే బాగుంటుందా, బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటే బాగుంటుందా, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా, ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్తే వారికి ఎంతైనా మంచి జరుగుతుంది అని చెప్పదగ్గ సూచన. మనం వరుసగా ఒక 10-15 వీడియోలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. వివిధ ప్రొఫెషన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ వీడియోలో మనము టీచర్స్, ఉపాధ్యాయ రంగంలోకి మనం వెళ్ళాలి అనుకున్న వారు ఎలాంటి గ్రహకారకత్వాలు, భావకారకత్వాలు మనకి సహకరిస్తాయి అనే అంశాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఆ సైడ్ వెళ్ళవచ్చు.
కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది కానీ చెప్పలేరు. నాలెడ్జ్ ఏమో గురువు ఇస్తాడు, కానీ బుధుడు మాట ఇవ్వలేదనుకోండి, సరిగా మనం వ్యక్తపరచలేదు, లేని వల్ల లేదు సరిగా మాట్లాడలేకపోవటం వల్ల, లేదా కోపంగా మాట్లాడటం వల్ల కూడా ఇబ్బంది జరుగుతుంది. ఇదివరకు కూడా మా చిన్నప్పుడు ఏంటి 30, 40, 50 సంవత్సరాల నుంచి కూడా టీచర్లు కొట్టేవాళ్ళు. కానీ ఇవాళ రేపు అంటే కోపం, తిట్టితే కోపం, పిల్లలు వచ్చి గోల్ చేయటం, పిల్లల తల్లిదండ్రులు వచ్చి గోల్ చేయటం, స్కూళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళని మాట్లాడటం, కొట్టడం, వాళ్ళని తీసేస్తారా లేదా అని కూర్చోవటం, సస్పెండ్లు చేయించడం, ఇలా తయారయ్యారు. ఒక టీచర్ అంటే గురువు గారు అనేవారు ఎలా ఉండాలి అంటే, ఎలా ఉండేవారు అంటే, వాళ్ళు ఎలా ఉండాలో చెప్పేంత వాడిని కాదు నేను. ఆ గురువు ఎలా ఉంటాడు, మనం మంచి కోరుకుంటూ ఉంటాడు ఎప్పుడూ కూడా. తల్లి తండ్రి తర్వాత మరెవరైనా ఉన్నారు అంటే గురువే. నీ బాగు కోరుకునేవాడు, నువ్వు బాగుండాలనుకునేవాడు. ఎందుకంటే ఆయన ఒక సబ్జెక్టే చెప్పవచ్చు, తెలుగు మాస్టర్ తెలుగు, లెక్కల మాస్టర్ లెక్కలు. కానీ నువ్వు 6 సబ్జెక్టులు నేర్చుకుని బయటకు వచ్చి రకరకాల విద్యలు నేర్చుకుంటావు. కానీ నువ్వు బాగుండాలని కోరుకునేవాడు ఒక గురువు మాత్రమే, తల్లిదండ్రి తర్వాత. కాబట్టి అలాంటి గురుస్థానంలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా పిల్లల మంచే కోరుకుంటాడు తప్పితే చెడు కోరుకోడు. సరే, ఇవాళ రేపు రకరకాలు మారిపోవటం, పిల్లలు మారటం, టీచర్లు మారటం, ఇవన్నీ టెక్నాలజీలు, సినిమాలు, వీటి వల్ల రకరకాల అంశాల వల్ల కొంత డిస్టర్బ్ అవుతున్నది లేండి. కానీ ఒకప్పుడు అయితే కనుక చాలా బాగుండేవాళ్ళు. కాబట్టి టీచర్ వృత్తిలోకి వెళ్ళాలనుకునేవాళ్ళు, అలాగే వారికి ఏ గ్రహాలు, ఏ భావాలు కలిసి వస్తాయి, అనుకూలిస్తాయి, మనం ఆ రంగం వైపు వెళ్ళినట్టయితే, మనం కొంతమంది చూసినట్టయితే ప్రెసిడెంట్ మెడల్స్ కూడా తీసుకుంటారు, పద్మశ్రీలు కూడా తీసుకున్నారు గొప్ప గొప్ప టీచర్లుగా. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా వారిని సన్మానిస్తూ ఉంటాయి, వారిని మెచ్చుకుంటూ ఉంటాయి వారు చేసిన సేవకి. అంటే డబ్బులు తీసుకోవటం లేదా అంటే, డబ్బులు లేకుండా ఏ పని అవ్వదు, అందరూ డబ్బులు తీసుకునే చెప్తూ ఉంటారు. కానీ వారు నిస్వార్థంగా, వారు ఏది దాచుకోకుండా వారికి తెలిసింది చెప్పి పిల్లలు పైకి రావాలని చూస్తూ ఉంటారు. వాటికి ముఖ్యంగా నాలెడ్జ్ అండ్ విజ్డమ్, తెలివితేటలకి ముఖ్యంగా ఎక్కువగా మనకి ఒక అంశం పట్ల విషయం తెలియటం, దాని గురించి చెప్పగలిగిన శక్తి గురువు. అలాగే మెర్కురీ, బుధుడు కమ్యూనికేషన్కి కారకుడు. మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ విషయాన్ని చెప్పగలగాలి, అనర్గళంగా మాట్లాడగలగాలి. మస్తకంలో ఉంటుంది, పుస్తకంలోది మస్తకంలోకి వచ్చి అక్కడి నుంచి మనం చెప్పగలగాలి, అది మనకి కలిసి వస్తుంది. అలాగే 5th and 10th హౌసెస్, ఎడ్యుకేషన్ ఏంటి 5th మనకి చూపిస్తుంది. అంటే మనము ఆ రంగం వైపు అసలు వెళ్తామా, చదువుకుంటామా, చదువుకున్నది మనకు అక్కడికి వస్తుందా లేదా అనేది మనకి 5th హౌస్ చెప్తుంది. ఏ విద్య వైపు వెళ్ళాలి అనేది 10th. అలాగే ఏ ఉద్యోగం వైపు వెళ్ళాలి, ఏ కెరియర్ మనం ఎంచుకోవాలి అనేది 10th హౌస్ అనేది మనకి చెప్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ముఖ్యంగా చూపించేది జూపిటర్ అండ్ మెర్కురీ, బుధుడు మరియు గురువు. ఈ 2 కారకత్వాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కమ్యూనికేషన్ అనేది ఉండాలి, అలాగే నాలెడ్జ్ ఉండాలి. మనం బుక్కులు చదువుకున్నది మన మైండ్లోది ఉన్నది మనం చెప్పగలగాలి. కాబట్టి ఇది అంతా ఉండాలి అంటే గురువు ప్లస్ బుధుడు ఇద్దరు కారకత్వం ఉంటేనే, స్ట్రాంగ్గా ఉంటేనే ఇండికేషను వాళ్ళు టీచింగ్ రంగం వైపు ఉండగలరు, టీచింగ్ రంగం వైపు వెళ్ళగలరు, అత్యున్నత స్థానానికి వీళ్ళు చేరుకోగలరు అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా కొంతమంది 10th అయిపోయిన తర్వాత చూడండి, టీచింగ్ రంగాల వైపు వెళ్ళాలి అంటే అక్కడి నుంచే ప్లాన్ చేసుకున్నట్టయితే వారికి బాగుంటుంది. సరే, ఇంటర్మీడియట్ చదివి బీఎస్సీ బీఈడీ చేస్తారా, కొంతమంది ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ అయిన తర్వాతే బీఈడీ చేస్తూ ఉంటారు. సో ఇలా చేసుకోవటము కొంత వారికి ఎంతైనా మంచి జరుగుతుంది. అలాగే 5th and 10th లార్డ్, వీళ్ళిద్దరూ కూడా ఉండాలి. క్రియేటివిటీ, ఆలోచన అనేది 5th హౌస్ నుంచి రావాలి. మనం చదువుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. అలాగే 10th లార్డ్, మనం చేసే వృత్తి, ఉద్యోగాలు, కర్మ, ముఖ్యంగా శని, ఈయన ఇండికేషన్ చేసినట్టయితే టీచింగ్లోకి ఎక్కువగా కూడా మనము వెళ్తాము అని చెప్పని మనం చెప్పవచ్చు. తర్వాత ధర్మకర్మాధిపతి యోగం అంటాం. అలాగే 9th and 10th లార్డ్, వీళ్ళిద్దరూ ఇంటర్చేంజ్ అవటం వల్ల కూడా ఈ అవకాశం అనేది ఉంటుంది. ఒకరి ఇంటో ఒకళ్ళు ఉన్నా, ఇద్దరు కలిసి ఉన్నా కూడా ఈ అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే 5th and 10th లార్డ్ కంజంక్షన్ కూడా ఈ అవకాశాన్ని ఇస్తుంది అని మనం చెప్పవచ్చు. ఎవరి లగ్నం నుంచి వారు చూసుకోవాలి. లగ్నాత్ పంచమాధిపతి, దశమాధిపతి కలిసి ఉన్నట్టయితే వారికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు.
మెర్క్యూరీ చూసినట్టయితే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టీచింగ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు ఇంపార్ట్ నాలెడ్జ్, అంటే వారికి ఉన్న నాలెడ్జ్ మొత్తం తీసి చెప్పగలిగే స్థాయి మెర్క్యూరీ వల్ల ఉంటుంది. అలాగే గురువు విజ్డమ్, తెలివితేటలు ఎక్కువగా నేర్చుకోవటం, 100కి 100% నేర్చుకోవటం, అది ఇవ్వాలని కోరుకోవటం గురువు కోరుకుంటూ ఉంటాడు. అలాగే ఆధ్యాత్మికపరమైన గ్రోత్, అటువైపు వెళ్ళాలన్నా కూడా భక్తి పాఠవాల వైపు గురువు చాలా ఇంపార్టెంట్ అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే వీనస్, కొంతమంది ప్యాషన్ మీద దాన్ని నేర్చుకుని ఇష్టపడి దాన్ని చెప్తూ ఉంటారు, దానికి శుక్రుడు కారకత్వం వహిస్తాడు. అలాగే శాటర్న్, ఇందాక అనుకున్నాం మనం 10th లార్డ్ న్యాచురల్గా మనకి శాటర్న్ మకరం కాబట్టి ఒక డిసిప్లిన్తో కూరుకున్న వ్యక్తిత్వం అనేది టీచర్కి కావాలి. అది ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, లేకపోతే వారి వల్ల ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి డిసిప్లిన్ అనేది ఎంతైనా ఇంపార్టెంటు, క్వాలిటీస్ అనేది ఎంతైనా ఇంపార్టెంటు, వాల్యూస్ అనేది ఎంతైనా సరే ఇంపార్టెంట్. అలాగే మనం వారికి నడిచే దశ, మహర్దశ, అంతర్దశలు కూడా చూసుకుంటూ లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగకారకుల్ని చూసుకుంటూ వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. హౌసెస్ వచ్చేటప్పటికి 5th హౌస్, అలాగే 2nd హౌస్, వాక్కు స్థానం కూడా బాగుండాలి. అలాగే 9th హౌస్, 10th హౌస్. 9th హౌస్ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ని మనకి చెప్తుంది. కాబట్టి టీచింగ్ సైడ్ వెళ్ళాలి అంటే వీళ్ళు ఆ బీఈడి కోర్స్ చేయటము, అలాగే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు అటు సైడ్ వెళ్ళాలంటే ఎంటెక్ చేయాలి, పిహెచ్డి చేయాలి, హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ చేయాలి. కాబట్టి ఇక్కడ 9th హౌస్ గురువు కూడా మనకి ఇక్కడ కారకత్వం వహిస్తుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి అన్ని రకాలైన భావాలు, గ్రహాలు, కారకత్వాలని మనం పరిశీలించుకొని మీరు ఏ రంగం వైపు వెళ్తే బాగుంటుంది అని మనం చెప్పే ప్రయత్నం చేయవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీ పిల్లలని ఒక నిర్ణయాత్మకమైన దారి అనేది చూపించండి పెద్దవాళ్ళుగా. అలాగే పిల్లలు మీరు కూడా ఏ వృత్తి వైపు వెళ్తే, ఏ రంగం వైపు వెళ్తే, ఏ చదువు నేను చదువుకుంటే నాకు అలాగే సమాజానికి ఉపయోగపడుతుంది, నేను తొందరగా స్థిరపడతాను, తల్లిదండ్రులకి నేను అక్కడికి వస్తాను, అభివృద్ధి చెందుతాను అనేది మీకు మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. గూగుల్ నొక్కితే అన్నీ మీకు చెప్తుంది. ఎటువైపు ఏ రంగాలు ఉన్నాయి, ఏ కాలేజీలు బాగున్నాయి, ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ ఎంత శాలరీ వస్తుంది, ఎటు వెళ్ళాలి. ఇంజనీరింగ్ ఒక్కటే పరమావధి కాదు. అందరూ ఆ ముసుగులో పడిపోయి తమ జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పని నేను 1కి 2 సార్లు 10 సార్లు కూడా చెప్తున్నాను.